ఫైనలీ మాకైతే లీవ్ దొరికేసింది. అందుకైతే మేమందరము ఇంటికైతే బయలుదేరుతున్నాము. మా ట్రావెల్ టైంలో ప్రతిసారి మా పిల్లలకి ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అవుతారు. ఈసారి ఈ పంజాబ్ పిల్ల అయితే అయ్యింది. ముగ్గురు ముక్కంబడిగా ముచ్చట్లు పెట్టుకొని ఆల్మోస్ట్ బాగానే టైంపాస్ చేశారు జర్నీ టైం మొత్తము. మేము చేసే జర్నీ ఏం పెద్ద లాంగ్ ఏం కాదనమాట, ఓన్లీ 1 డే జర్నీ మాత్రమే. ఏదో పడుకొని అలా లేచి చూస్తే ఆ స్టేషన్ కనిపించిందని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో మొత్తంలో నేను పర్టికులర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఉన్న 20 డేస్లో ఎక్కడికెక్కడికైతే వెళ్ళానో అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట మీతో షేర్ చేసుకోవడానికి. ఎలాగో ఇంటి దగ్గరకు వచ్చాను కదా అనేసి ఎప్పుడు అమావాస్యకి ఒక టెంపుల్ దగ్గర మంచిగా జరుగుతుందని మా నాన్న చెప్తూ ఉంటారనమాట. ఈసారి అక్కడికి వెళ్ళొద్దామని పిల్లలతో సహా వెళ్ళాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే వర్షం పడడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సింది వచ్చింది పిల్లలతో. నైట్ మొత్తం అక్కడే స్టే చేయాలని అనుకున్నప్పుడు పిల్లలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అది మాత్రం మర్చిపోకూడదు మనం. ఓకే, వీడియోని ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.